విజయవాడ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించిన 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నీ విక్రయాల్లో ముఖ్య సూత్రధారులతో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించిన 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? విజయవాడలో కిడ్నీ రాకెట్ అయితే కలకలం రేకిందని చెప్పాలా. గతంలో సైతం విజయవాడలో ఇప్పుడే కాకుండా గతంలో కూడా కిడ్నీ వ్యవహారం అయితే బయటపడ్డ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఏదైతే విజయ సూపర్ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఇదే కిడ్నీ వ్యవహారం ఒక పెద్ద రాధాంతం అంది. మళ్ళీ కూడా గత 2 రోజుల క్రితం కూడా ఒక కిడ్నీ అంటే గుంటూరుకు సంబంధించినటువంటి మధుబాబు అనే బాధితుడు ఏదైతే ఉన్నాడో తనకు 30 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి ఏదో విజయవాడలో ఉన్నటువంటి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే వైద్యం చేసి తనకు ఉన్నటువంటి కుడి కిడ్నీని అయితే తొలగించినట్లయితే మనం చూస్తానే ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే బాధితుడు మధుబాబు ఆరోపిస్తున్నట్లు తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన భాషతో పాటు ఏదైతే వెంకటేశానికి ఇద్దరు కూడా 30 లక్షల రూపాయలు ఇస్తాం, కిడ్నీ గాని డొనేట్ చేస్తా అని చెప్పి ఆశపడడంతో బాధితుడు ఏదైతే యాప్ లోన్ లో తీసుకున్నటువంటి డబ్బులతో పాటు కొంత ఆర్థిక వెసులుబాటుని తీర్చుకోవాలనే ఆలోచన విధానంతో వారితో కాంటాక్ట్ అయ్యి విజయ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగితో తన కిడ్నీని అయితే దానం చేస్తున్నట్లుగా అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఒప్పుకున్నటువంటి 30 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇద్దరి మధ్యలో అయితే ఒప్పందం అయితే కుదిరింది. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత కేవలం 1.5 లక్షలు మాత్రమే తన చేతిలో పెట్టారు. అదేమైనా డబ్బులు అడుగుతుంటే మాత్రం దబాయిస్తున్నారు. దీంతో హాస్పిటల్ వాళ్ళు కూడా పూర్తిగా నన్ను బెదిరించారని చెప్పేసి కూడా ఏదైతే మధుబాబు అయితే గుంటూరు జిల్లా ఎస్పీకి అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తాను. ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా పోలీసులు కానీ హోమ్ మినిస్టర్ కూడా దాని మీద సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హోమ్ మినిస్టర్ కూడా చెప్పడంతో ఏదైతే గుంటూరు సంబంధించినటువంటి డిఎస్పీ ఒక ప్రత్యేక బృందాలు 4 బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ తో పాటు భాషాన్ని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. మరో 3 నిందితుల కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే పోలీసులు ముమ్మర తనిఖీలు చేసి ఎవరైతే వైద్యం చేశారు, ఎవరైతే కిడ్నీ మార్పుల్లో పాల్గొన్నారు, ఎవరికి కిడ్నీ మార్చారనే విషయంపై సంపూర్ణ దర్యాప్తు చేస్తున్నారు. మరి కొంతమందిని కూడా ఈ దర్యాప్తులో పురోగతి వస్తే మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సహనా, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. వెళ్దాం, నేను చెప్తాను కాసేపు విజయ హాస్పిటల్ మంచి వార్త వచ్చింది.